అధ్యక్షుడు ట్రంప్ షాక్ ఇచ్చారు. యుద్ధం వస్తే తాము రక్షించలేమని తేల్చి చెప్పేశారు. చైనా పర్యటన ముగించుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తైవాన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనా సైనిక శక్తి ముందు తైవాన్ చాలా చిన్నదని, అనవసరంగా స్వాతంత్ర్యం కోసం ప్రయత్నించి ప్రమాదం కొని తెచ్చుకోవద్దని హెచ్చరించారు. యుద్ధం వస్తే 9,500 మైళ్ల దూరం ప్రయాణించి రావడం అమెరికాకు సాధ్యం కాదని చేతులెత్తేశారు. తైవాన్ను రక్షించడం అనేది అమెరికాకు అనవసరమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. చైనా బాగా శక్తివంతమైన దేశం అనేది తెలుసుకోవాలని, తైవాన్ చిన్న ద్వీపం మాత్రమే గనుక చైనాను ఎదిరించడం సాధ్యం కాదు తైవాన్కు అంటూ కూడా చెప్పుకొచ్చారు. యుద్ధం వస్తే చైనాకు తైవాన్ 59 మైళ్ల దూరం మాత్రమే ఉంది, కానీ అమెరికా 9,500 మైళ్ల దూరంలో ఉందన్నారు. అంత దూరం ప్రయాణించి చైనాతో యుద్ధం చేయాలని అమెరికా కోరుకోవడం లేదని అన్నారు. ఇక అమెరికా అధ్యక్షుడిగా తాను ఉన్నంతకాలం తైవాన్పై చైనా దాడి చేస్తుందని అనుకోవడం లేదన్న ట్రంప్ ఆ తర్వాత ప్రమాదం పెరిగే అవకాశం ఉంటుందని చెప్పారు. మరోవైపు ట్రంప్ వ్యాఖ్యలను చైనా స్వాగతించింది.